నిర్ణయం తీసుకోవడానికి కూడా కొంచెం అటా ఇటా చెయ్యాలా, అటు సైడ్ బిజినెస్ ఏమో బ్రహ్మాండంగా ఉంది, ఇది ఏంటంటే మీరు అనుకోకుండా వచ్చిన ఛాన్స్ ఇది, వచ్చిన దాన్ని వదులుకోకూడదు, ట్రై చేయండి, సక్సెస్ అయితే కంటిన్యూ చేద్దరు, కానీ సక్సెస్ కాబట్టి మీ బిజినెస్ ఉంది కదా అన్నప్పుడు నిర్ణయం తీసుకొని చేశాను. అప్పటికి నాకు పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు, నాకు 32 ఏళ్ళు నిండి 33వ సంవత్సరం నడుస్తూ ఉండగా ఈ ఛాన్స్ వచ్చేది. అయితే నేను అనుకున్నది ఏంటంటే నేను మహా అయితే 15 ఏళ్ళు ఉండగలుగుతాను, అంతకంటే ఉండలేరు. మ్యాక్సిమం 50 ఇయర్స్ నాకు వచ్చే లోపల నేను రిటైర్ అయిపోవాలి హీరోగా. ఎందుకంటే ప్రజలు ఇంకా ఏం చూస్తాం, వీటితో ముసలాడైపోయాడు, పెద్దడైపోయాడు అని అనిపించుకోకుండా గౌరవంగా మనమే చెప్పుకోవాలని అనుకున్నాను. అనుకొని ఆ 50th ఇయర్లో అనౌన్స్ చేశాను, ఇక్కడి నుంచి నేను హీరోగా వేయను, సినిమా నటుడుగా ఉంటాను, సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తాను, కానీ హీరోగా వేయను, మా సొంత సినిమాలో కూడా హీరోగా చేయను అని చెప్పి అనౌన్స్ చేసి అప్పటి నుంచి హీరో వేయటం మానేశాను.